ఇక్కడ ఒహాయో స్టేట్లో డ్రైవ్ చేస్తుంటే పక్కనే జాన్ డీర్ షోరూమ్ ఒకటి కనపడింది. ఇక్కడ కొన్ని బళ్ళు ఉన్నాయి, ఒక లుక్ వేద్దాం. ఈ మోడల్ పేరు జాన్ డీర్ 9RX 640 అనే బండి అనమాట. ఇది సైజ్ చూస్తే అర్థమైందిగా ఎంత పెద్దగా ఉందో. మామూలు చిన్న చిన్న ట్రాక్టర్లు చేసే పనులు అయ్యి దీంతో చేయరు. ఒకటేసారి పెద్ద లెవెల్లో అంటే ఒక 100 మీటర్ల వెడల్పుగా ఉండే ప్లవ్ లేకపోతే కల్టివేట్ చేయడానికి వాడతారనమాట. ఆ చైన్లు చూస్తే మీకు అర్థమైపోవాలి ఎంత హెవీ లిఫ్టింగు లేకపోతే హెవీ యూస్ చేయగలదు అని చెప్పి. ఈ బండి వెయిట్ కొంచెం అటు ఇటుగా 26 టన్నులు ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గంటకి 90 లీటర్లు దాగిద్ది డీజిల్. మరి డీజిల్లో పెట్రోల్ ఈ బండి, నాకు తెలిసి డీజిల్ అనుకుంటా. అయితే 640 హార్స్ పవర్ బండి, మ్యాక్సిమం 690 హార్స్ పవర్ దాకా వెళ్ళిద్ది. రేట్ ఏమో $1 మిలియన్, $10 లక్షల, అంటే 8 కోట్లకు పైగానే ఒక్కోటి. ఇక్కడికి చూడు, నా హైట్ 6.1, ఇక్కడికి ఉంది. ఇంకా పైకి ఇంకో 6 ఫీట్ ఉంటుందేమో. మొత్తం 10, 12, 13 ఫీట్ 14 ఫీట్ ఉంది అది. ఇదేమో అది ఇందాక చూసిందేమో హెవీ వెయిట్ కదా, ఇదేమో మీడియం హెవీ వెయిట్ అనమాట. ఇది $5 లక్షల కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంటే 4 కోట్లు. దీన్ని ప్లాంటింగు ఇంకా ఫెర్టిలైజర్స్ హెవీ లిఫ్టింగ్ చేయడానికి వాడతారనమాట. ఇందాక దానంత పవర్ కాదు, 410 హార్స్ పవర్, 410 నుంచి 450 ఉంటుంది. ఏమి లుక్కురా బాబు, ఏమి హెవీ ఉంది. 8 టైర్లు, 4 సరిపోవు ఎక్స్ట్రా గ్రిప్ కోసం. ఈ టైర్ల మధ్యలో గ్యాప్ ఉంది, దూరదాం ఆగు ఒక్క నిమిషం. ఇదేంది ఇన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ప్లగ్గులు ఉన్నాయిరా బాబు, అసలు ఏం ఎలక్ట్రానిక్స్ ఏం అర్థం కావట్లేదు. వెళ్దాం. ఎంత గ్యాప్ ఉంది ఈ టైర్ల మధ్యలో, ఒక మనిషి వెళ్ళిపోవచ్చు. ఇదిగో మీరైతే ఇంకా ఈజీగా వెళ్ళిపోతారు. ఇక్కడేంది కంప్లీట్గా చైన్ బళ్ళు. ఇది జాన్ డీర్ 8370 సిరీస్, ట్రాక్ సిరీస్ అనమాట. ఈ ట్రాక్ బళ్ళు ఎందుకు వాడతారో తెలుసుగా. ముఖ్యంగా మట్టి అనేది ఎక్కువ ఒత్తుకోకుండా ఉండటానికి ట్రాక్ బళ్ళు వాడతారు. ఈ బంపర్ ఏంద్రా బాబు ఇంత ఉంది. ఈ బండి వెయిట్ 20 టన్నులు ఉంటే బంపర్ వెయిటే ఉంటుంది ఒక 1/2 టన్ను. ఇదేంది మనం పెట్టుకుంటాం కదా బోల్ట్లు, అవన్నీ. రేడియేటర్లు చూడు ఎంత ఉన్నాయో, ఎంత పీల్చుకుంటుంది, ఎంత తాగి వాడేస్తాయంటే ఊదేయటమే. గ్రౌండ్ క్లియరెన్స్ గ్రీన్ కలర్లో అయితే భలేగా ఉంటాయి ఈ బళ్ళు. గ్రీన్ కలరు యూనిక్ కలర్ జాన్ డీర్ బళ్ళు. ఇప్పుడు మా దగ్గర కూడా, ఇప్పుడు నిజామాబాద్లో మా ఇంట్లో మా దగ్గర కూడా ట్రాక్టర్లు ఉన్నాయి, కానీ ఇంత హెవీ బళ్ళు అయితే లేవు. ఆ చైన్లు చూడు అసలు ఎంత ఉన్నాయో, ఏమి ఎలక్ట్రానిక్సో ఏమో. ఇదేంటి, ఇది అదే ఎడిషన్ అనుకుంటా, కానీ టైర్లు కొంచెం చిన్నగా ఉంది దాని మీద. ఆ లోపల క్యాబిన్లో చూద్దాం ఒకసారి. బయట ఏంటి, డీజిల్ ట్యాంకా. ఇది సేమ్ బండి అనుకుంటా. ఇవన్నీ అయ్యే వరుస పెట్టి ఉన్నాయి. ఇక్కడ షోరూమ్ ఒకటి ఉందని చెప్పాను కదా, డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కన షోరూమ్ ఆగుంది. ఆపేసి అన్ని బళ్ళు ఒకసారి లుక్ వేద్దాంలే అని ఆగాం. మనకు పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియదు ఈ బళ్ళ గురించి. ఇదేంది, దానికి ముందు చిన్న అది కూడా ఉంది, ఎక్స్కవేటర్. ఒకటి గమనించండి, లోపల పనిచేసే వాళ్ళందరికీ కూడా, అంటే బండి నడిపే డ్రైవర్స్కి దుమ్ము పడకుండా ఎలా పెట్టారో చూడు. పైన గ్లాస్ ప్రొటెక్షన్, లోపల ఒక లుక్ వేద్దాం ఆగు. డోర్లు ఏమి రావట్లేదు. నాగలి, నాకు మా ఊరు గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు వెనకాల నాగలి తగిలిచ్చి తిరిగే వాళ్ళం అటు ఇటు ట్రాక్టర్ వేసుకొని. ఈ జాన్ డీర్ బళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే, యుఎస్లో ముఖ్యంగా ఇప్పుడు రైతులు
కరెక్ట్ కోతకు వచ్చే టైంకి బండి కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందనుకో, వాళ్ళు సొంతగా రిపేర్లు చేసుకోవడానికి అవకాశమే లేకుండా చేసేశారు. మొత్తం కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది ఎలక్ట్రానిక్స్ తోటి. జాండీర్ మెకానిక్ వచ్చి దాన్ని తీసుకెళ్ళి చేస్తే తప్ప అయ్యే పరిస్థితి లేదు అక్కడ. ఈలోపు పండిన పండంతా అస్సాం. మరీ దారుణం అయిపోయింది అసలు. దీని కింద దూరదాం ఆగు. ఇది పైకి ఎక్కుదామా? వద్దులే. ఇది స్ప్రేయరు. పైన పెద్ద పెద్ద అవి ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి ఫెర్టిలైజర్స్ కొడటానికి. చాలా హై స్కేల్ అనమాట. అది చూడ, అసలు సిస్టమ్ చూడు ఎంత ఉందో. మన దగ్గర వచ్చినాయి ఇలాంటివి, జాండీర్ బళ్ళనే కాదు వేరే అయినా సరే. కిందకి వెళ్దాం ఆగు. అది చూడు, పైన చూడు ట్యాంకులు ఎన్ని ఉన్నాయో, ఎన్నెన్ని లీటర్లు ఒక్కోటి. 500 లీటర్లు ఉంటుందో, 1000 లీటర్లు ఉంటుందో. 1000 ఏంది, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ బండి ఏంది, ఫస్ట్ చూసిన మోడల్ అనుకుంటా. ఏం మరి, మనం సాయంత్రం క్లోజ్ చేసే టైంకి వచ్చాం. ఇక్కడ ఎవరన్నా ఉండుంటే, ఒక రిప్రజెంటేటివ్ ఎవరన్నా ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు మనకి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో మాకు ట్రాక్టర్లు ఉన్నాయి జాండీర్, కానీ ఇంత సైజు అయితే లేవు. అంటే కమర్షియల్ యూస్కి హెవీ ఎక్విప్మెంట్ కదా. మన దగ్గర ఉండే ఏమో మామూలు ఈ సైజు ట్రాక్టర్స్ అనమాట. ఈ సైజు ట్రాక్టర్, కానీ షేప్ కూడా ఇంత సెక్యూర్గా ఉండదు. ఇక్కడ లోపల చూడు, డ్రైవర్లకి పనిచేసే వాళ్ళకి సేఫ్టీ కోసము ఏ లెవెల్లో ఉందో ఈ కూర్చునేది డ్రైవర్ లొకేషన్. ఇవి ఒక పక్కే ఉన్నాయి, డ్రైవర్ కూర్చోడానికి ఒక పక్కే ఉన్నాయి. ఇంకో పక్క కంప్లీట్గా అసలు టోయింగ్ చేస్తానికి అనుకుంటా. ఇటువంటి ట్రాక్టర్ నేను చూడలేదు ఇంతకుముందు ఇక్కడ పొలాల్లో తిరిగాను, కానీ ఇటువంటి చూడలేదు. కంప్లీట్గా ఒక పక్కే ఉంది డ్రైవర్ కూర్చోడానికి, ఇంకో పక్క కంప్లీట్గా ఓపెన్. ఇదేంటి, ఇది స్ప్రేయరే అనుకుంటా. దీని కిందకి వెళ్దామా? దూరదాం. పర్లేదు, కొంచెం బెండ్ అయితే చాలు, వెళ్ళిపోవచ్చు. ఆ రెండింటి మధ్యలో నుంచి ఒక కారు వెళ్ళిపోయింది ఈజీగా. ఇందాక లోపల చూద్దాం అనుకొని మర్చిపోయా. లోపల చూడు ఎలా ఉందో. ఇదిగో, అయ్యో లోడ్ గేర్లు అవన్నీ అటు పక్క ఇచ్చారు. అయ్యో, మరి వీటిని ట్రాక్టర్లు అనాలో, బుల్డోజర్లు అనాలో, ఒక్కొక్కటి ఎంత సాలిడ్గా ఉండాలో అంత సాలిడ్గా ఉన్నాయి. ఇదిగో, మన దగ్గర ఎవరికైనా ఉన్నాయి ఇలాంటి, ఉంటాయి కానీ
కానీ వాడకం తక్కువ ఎంతైనా.